ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24 అధ్యాయం 1 వచనం. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. చెడ్డవారిని చూచినప్పుడల్లా మంచి వాళ్ళకి కొంచెం వ్యసనం కలుగుతది. వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నా భలే డెవలప్ అయిపోతున్నారే, భలే ఎదిగిపోతున్నారే, భలే మేలులు పొందేస్తున్నారే, పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళిపోతున్నారే అని చాలా సార్లు మేమింత చక్కగా బ్రతుకుతున్నా, ఇంత నీతిగా బ్రతుకుతున్నా, ఇంత నమ్మకంగా బ్రతుకుతున్నా, మా బ్రతుకులు ఇలాగే ఉంటున్నాయా అని మత్సరపడతా ఉంటారు. వ్యసన పడతా ఉంటారు. వద్దు. అలా వ్యసన పడొద్దు. భక్తిహీనులంట కాలు జారు చోటే ఉన్నారంట. వాళ్ళు బాగా ఎదిగిపోతున్నట్లు కనబడుతున్నా హఠాత్తుగా నాశనం వారి మీదకొచ్చేస్తది. మరి వారు వెళ్ళేది నిత్య నరకం. యుగయుగాల జీవితం అంతా నరకానికి, వేదనకి వారు గురవ్వబోతున్నారు. వారిని చూసి మనం బాధపడాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని రక్షించమని దేవుని వేడుకోవాలి తప్ప వాళ్ళని చూసి మనం వ్యసన పడకూడదు. ఈ లోకంలో ధనధాన్యాదులు, ఈ లోకంలో భోగభాగ్యాలు శాశ్వతం కావు. అయితే వారి సహవాసాన్ని నువ్వు కోరొద్దు. వారిలా ఉండాలని కోరొద్దు. నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి, నీతిని కలిగి జీవిస్తే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. నీతి పదంలో నడుస్తున్న నిన్ను హెచ్చించక మానడు, దీవించక మానడు, మేలు చేయక మానడు. నిన్ను దీవించే రోజొస్తది. ఆ లోక సంబంధమైన పాపపు మార్గాల్లో వెళ్ళి, అన్యాయపు మార్గాల్లో వెళ్ళి, అక్రమ మార్గాల్లో వెళ్ళి అభివృద్ధి చెందడం మంచిది కాదు కానీ, నీతి మార్గంలో జీవించి కొంచెం ఆలస్యమైనా అభివృద్ధి చెందడం ఆశీర్వాదకరం.